వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు బాబు. సదుపాయాలు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయా? మీకు రేషన్ వస్తుందా? వస్తుంది. ఈ మధ్య నాకు ఉచితంగానే ఇస్తున్నారు. అన్ని మీకు ఇబ్బంది ఏమి పెడుతున్నారు? ఏంటి రేషన్ ఇంటింటికి వచ్చి ఇస్తున్నాయి. ఈ మధ్యలో నాకు ఇన్నాళ్ళ బట్టి లేదు. నాకు నీరసం వచ్చాక, గుండు నీరసం వచ్చాక అప్పుడు నుంచి ఇస్తున్నారు. కరెంట్ 24 గంటలు ఉంటుందమ్మా? ఉంటుందో. చెప్పినట్టుగానే సౌకర్యాలు జరుగుతున్నాయా? ఉన్నాయమ్మా. మంచినీళ్ళ సౌకర్యం ఉంటుంది ఇక్కడ? ఉంటుంది. అత్తమానవత్తం మా కుళాయి మా పరిమేశ్వర. గతంలో పింఛన్ తెచ్చుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. అందరూ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలే. ఇప్పుడు ఇంటికాడికి వస్తున్నాయి కదా? వస్తున్నాయమ్మా. మా జగన్ ఇస్తున్నాడు. బాగానే ఉంది. మరి అంతా ఎలా ఉందో నాకు తెలియదు కదా బాబు. నేను ఇక్కడే ముగ్గురు ఉంటాను కొని తినేసి రామకృష్ణాన్ని. జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారమ్మా? వస్తున్నారు. రేషన్ వస్తుందమ్మా? రేషన్ వస్తుంది. ఎలా ఉందమ్మా ఈ రేషన్? మీకు ఇంటికి వచ్చేస్తున్నారు ఉచితంగా? డబ్బులు ఏమైనా అడుగుతున్నారా? ఉచితంగానే, డబ్బులకి కాదు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్నే రావాలనుకుంటున్నాం. నమ్మకమా అభిమానమా? అభిమానం, నమ్మకం కూడానే. చూసినట్లయితే మీకు అభివృద్ధి పరంగా ఏమైనా జరిగినాయమ్మా ఇక్కడ? ఇంకేం లేదు. కాకినాడలో మీకు కన్నబాబు గారు తెలుసా? తెలుసు. ఎలా చేస్తారమ్మా పని? బాగా చేస్తారు. ఊరూరు వస్తారమ్మా? వస్తారు. గవర్నమెంట్ నుంచి ఏమొచ్చిందమ్మా మీకు పథకం? ఇయ్యే రైతు భరోసా. రైతు భరోసా ఎంత పడ్డాయమ్మా? 15,000. 15,000 మీకు డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నాయా? మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు, ఇబ్బంది లేదు. మా బాబు అకౌంట్ లో వేసి ఇస్తారు. మా అబ్బాయి ఫోన్ నెంబర్ అబ్బాయిది ఇచ్చాను, దాంట్లో వేస్తారని. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు కాకినాడలో మీకు అన్ని చెప్పినట్టుగానే అన్ని అభివృద్ధి చేసి స్కూళ్ళు కానీ కాలేజీ కానీ? స్కూల్ పిల్లలు ఎవరు లేరు కానీ బాగానే అభివృద్ధి అవుతుంది. మాకు పెద్దోళ్ళు అయిపోయారు అమ్మాయిలు. ఇంకా వచ్చి వాళ్ళు అందరికైతే బాగానే అవుతుంది. అమ్మఒడి లేదు కానీ పిల్లోడిది ఒకటి వేయలేదు. అది స్కాలర్షిప్ వేయలేదు. రెండో ట్రిప్ అనేది ఎగ్జామ్స్ టైంలో పడతాయేమో. పూర్తి అయిపోయింది. వేయలేదు. ఏవి లేదన్నారు. తర్వాత పడతాయన్నారు. పడలేదు. అదొకటే. రైతు భరోసా వస్తుందా? ఎంత వస్తుంది రైతు భరోసా? రైతు భరోసా 5,000 ఒకసారి, 2,000 ఒకసారి. ఎలా ఉంది అక్క ఇలాంటి ఏ గవర్నమెంట్లో నేను పథకాలు నిన్ను పెట్టారా స్కీమ్స్? అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే వస్తాడనుకున్నా. ఈ చుట్టూ కూడా ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు అక్క? ఇంకా అందరికి ముసలి అందరినీ చూస్తున్నారు కదా. వ్యవసాయం చేసి వాళ్ళని చూసుకుంటున్నా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. జగన్ ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. గెలుస్తాడంటారు ఈసారి? గెలిచినా పోటాపోటీగా వస్తారు. ఇంకా వాళ్ళిద్దరు కలిసిపోయినాని ఎవరు వస్తారని తెలియదు కదా ఇంకా అప్పటి వరకు. వాలంటీర్ సెక్షన్ ఉపయోగపడుతుంది అక్క ఇక్కడ? వాలంటీర్లు మంచిగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అన్ని చేసి పెడుతున్నారు అక్క. మనకు పని ఏమి ఉండదు కదా. ఇంకేదో ముసలి వాళ్ళ వాళ్ళకే పని ఉంటుంది. మనం ఇంకా వెళ్తే అన్ని జరుగుతున్నాయి మంచిగా. మళ్ళీ గెలిపించుకుంటారు జగన్ ని? కాకినాడలో మీ కన్నబాబు గారు తెలుసా ఎమ్మెల్యే? మా కన్నబాబు అండి. మా మధ్యగారండి ధర్మరాజు. ఓకే, అంత బాగానే జరుగుతుంది. కన్నబాబే రావాలండి. పండూరు రావాలంటే. రోడ్లు కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? ఏమీ లేదు. నీళ్ళకి ఇంక నిత్యం నీళ్ళండి. డెవలప్మెంట్ పరంగా అన్ని జరుగుతుంది. అన్ని బాగున్నాయండి. ఏంటి జగన్ గారు బాగానే వస్తున్నారు కదండి. డబ్బులు 250 అన్నారు. 3 వస్తున్నారండి. పింఛి 3 వచ్చారు బాబాయ్. వస్తున్నారు బాబాయ్. వస్తుందండి. మనకి మీకు రోడ్లు కానీ నీళ్ళకి కానీ ఇబ్బంది ఉందా? ఏ ఇబ్బంది లేదు బాబాయ్. వేసారండి. మనం బాగా చూస్తున్నారు. మా వ్యాపారాలు చేసుకుంటాం బాబాయ్. మా వెంకటాపురం అండి. పండుగ చెరుగొట్టి వెంకటాపురం. బాగానే ఉంది బాబాయ్. అన్ని బాగున్నాయి. రోడ్లు అవి ఎంతున్నారండి. బాగానే ఉన్నాయండి. వస్తుందండి. నెలకి వస్తుంది. ఒకప్పుడు రేషన్ మనం ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవే మన ఇంటికి వస్తున్నాయండి. బియ్యం డైరెక్ట్ మన ఇంటికి వస్తున్నాయి బాబు. ఇచ్చేస్తున్నారండి. అంత బాగుంది. ఏమండి 18,000 పడుతున్నాయి. పిల్లలకి బడిలో డబ్బులు ఇస్తున్నారు. అన్ని చేస్తున్నారు జగన్ గారు. అదే బాబు ఈ శాస్త్రం వాళ్ళు ఎలాగన్నా ఓటు వేయాలండి వారికి. వస్తామా అంతామా బాబయ్య? నాకు వస్తుందా? నాకు 18,000 పడతా ఉన్నాయండి. ఇగో వేస్తారు బాబాయ్. ఎందుకంటే అబద్ధం ఆడతారు. నెల కదండి సంవత్సరానికి పింఛేస్తున్నా బాబాయ్. ఇస్తున్నారు బాబాయ్. వస్తున్నాయి బాబాయ్. ఎందుకంటే జగన్ గారికి వేసుకుంటాను. ఓటు వేసుకుని ఎవరోదండి అమ్మగారు. వస్తున్నాయండి. ఎంత వస్తుంది బాబాయ్ పింఛను? ఇవన్నీ మొన్న పోయిన నెల కంటే 3 ఇచ్చాడు బాబాయ్. గతంలో మీరు పెద్దవాళ్ళు గతంలో ఎన్నో గవర్నమెంట్లు చూసారు. మీరు వెళ్ళి తెచ్చుకున్నారు కదా పింఛను? అక్కడికి వెళ్ళి అలా తెచ్చుకున్నాడు. రోజంతా లైన్ లో నుంచోవాలి మరి. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు వారాన్ని పెడిచారు కదండి. ఇంటింటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు కదా. బాగుందా? అది బాగుందా?
ఏమని మర్చిపోక ఇట్టండి ఏం చెప్తాం. నీకైతే ఇది బాగుందా అది బాగుందా చెప్పు. మనకి ఏంటంటే వాడన కొట్టే మరి ఇప్పుడు ఏమంటున్నారు ఆడిషన్ ఇస్తాడు ఈడిషన్ ఇస్తాడు అంటున్నారు అంతే. ఇంటికాడికి వచ్చేవడం బాగుందా వెళ్ళి తీసుకోవడం బాగుందా? మా ఇంటికి వచ్చిన బాగుంది కదా మరి, అక్కడికి వెళ్ళి లైన్లో ఉండి అన్ని తీసుకునేవాడు మరి. మరి ఇప్పుడు బాగుంది కదా నేను ఇంటికి వచ్చేస్తున్నారు కదా. రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తుంది కదా. ఆ రేషన్ కారు వస్తున్నారండి, కారు ఇదిలో పెడతా తెచ్చుకుంటారా. అప్పుడు అయితే వెళ్ళి తెచ్చుకో అక్కడికి వెళ్తే వస్తున్నారు వస్తున్నారండి. మరి అందరూ వారాలు పెడిచారు, కారు గడ్డ అన్ని పెడిచారు కదండి. మరి వాళ్ళకమ్మ ఇప్పుడు నెల నుంచి చేసారు జీతాలు వాళ్ళకే. ఇప్పుడు అక్కడ ఇది ఇచ్చేవాడు, ఇప్పుడు మళ్ళీ 7 పెంచాడట. మరి అన్ని బొక్క మరి అడిగి ఎందుకని అనవసరం చేస్తాను. చేసి పని మంచిది కానీ అలా కాదండి, ఆడు చేసి పని మంచిది కాదు. అనవసరం కోట్లు పెడుతున్నాడా. ఇప్పుడు రోడ్డు వచ్చా కాదు గుడ్డు వచ్చాను ఇలా శాఖలకి మంగళ కుమ్మరోళ్ళకి వీళ్ళందరికీ చేస్తాను. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వాలంటీర్స్ ఇంటింటికి వస్తున్నారా? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది పింఛన్? 3000 అండి. 3000 వస్తుందమ్మా. రేషన్ ఇంటింటికి వస్తుందమ్మా? రేషన్ బియ్యం కూడా ఇంటింటికి వస్తుందా? కరెంట్ ఉంటుందమ్మా 24 గంటలు? ఉంటుందండి, కరెంట్ ఉంటుంది. అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయమ్మా ఇక్కడ? మీకు ఏమైనా ఇబ్బంది ఏమి పెడుతున్నారమ్మా ఇక్కడ? ఇబ్బంది ఏమీ లేదండి. మీకైతే అన్ని ప్రతి నెల వస్తుందా పింఛన్? ఓకే. కన్నబాబు గారు తెలుసా మీ ఎమ్మెల్యే? కన్నబాబు అండి అనుకుంటున్నాయండి. రోడ్లు కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? లేదండి. ఇల్లు ఉందా సొంత ఇల్లు ఇక్కడ? అది అక్కడ ఉందండి. ఓకే. ప్రజెంట్ అయితే అన్ని బాగానే ఉన్నాయి కదమ్మా. 3000 చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ వచ్చారా? పెంచుకుంటానే, ముందు 2500 అండి. పెంచాడు కదా, ఆనందమేనా? ఆనందమండి. ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? ఎలా ఉంది బాబు, అలాగే మరి నడుపుతున్నారు, బాగానే నడుపుతున్నారు కానీ మరి ఏం చేస్తాం. వస్తున్నారు 15 ఏళ్ళు మాకు ఒక టిప్పే పడ్డది, ఓ కడ 3 టిప్పులు పడలేదు. మరి ఎప్పుడు పెట్టుకున్నారు మీరు? రీసెంట్ గా పెట్టుకున్నారా? అప్పుడులో పెట్టుకున్నారా? అప్పుడులోనే పెట్టుకున్నాం. మరి ఇంకా మొన్న పడ్డది. ఓకే. 2 సార్లు ఇబ్బంది పడ్డారు. 2 సార్లు పడలేదు. మీకు పడలేదని బాధ. అందరికి వచ్చి మరి నాకు ఒకసారి వచ్చాయని ఉంటది. మరి ఏం చేసిందో 15,000 వేసారా డైరెక్ట్? 15,000 వేసారు. మాపురం బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్నాను. అకౌంట్లో వేసారు? అకౌంట్లో వేస్తున్నారు బాబు, అలాగ అనకూడదు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారు. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుంది. ఎమ్మెల్యే కన్నబాబు తెలుసా ఇక్కడ? అంటారు కమ్మన్న బాబు గట్ట నాకు తెలియదు కానీ మరి వాళ్ళు అంటారు. రోడ్లు ఉన్నాయా? సీసీ రోడ్లు ఉన్నాయా ఊర్లో మీ ఇంటికాడ? రోడ్లు లేదు, ఈ సిమెంట్ రోడ్లు మా తొత్తదాకా పోయిసారు. ఏటమ్మా కరెంటు మరి నీళ్ళకి ఇబ్బంది ఉంది? ఇబ్బంది లేదు.